అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కొత్త బిజినెస్ స్టార్ట్ అయిందనమాట. సూపర్ బిజినెస్. ఎలాంటి బిజినెస్ అంటే ఎవడైతే ఆశపడతాడో వాడికే ఉపయోగపడే బిజినెస్ ఇది. ఆశ లేనివాడికి ఉపయోగపడని బిజినెస్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలని ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు చాలామంది గాలిలో మేడలు కట్టుకుంటూ మోటివేషన్ మాటలు వింటూ డబ్బు సంపాదించడంపై పరుగులు పెట్టేవాళ్ళు ఉన్నంత కాలం ఈ మోటివేటర్స్ బయటకు వస్తారనమాట. రియల్ ఎస్టేట్లో 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి కొన్ని గజాలు కొన్ని సెంట్లో మనం స్థలం కొనుక్కుంటాం. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అది ఇప్పుడు వెంచర్లుగా డెవలప్ అయ్యి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మటం అనేది ఒక విరివిగా సాగుతున్న వ్యాపారం. ఇదంతా బాగానే ఉంది. దీంట్లో నుంచే కొన్ని పుట్టగొడుగులు పుట్టుకొస్తా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్తూ 100-150 గజాలు ఫ్లాట్లు వేస్తూ 5 నుంచి 10 లక్షల రూపాయలకు ఫ్లాట్ అని చెప్పి అమ్ముతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఫ్లాట్ జెన్యూన్ అయితే కొనుక్కునేవాడు డబ్బులు ఉన్నాడు కొనుక్కుంటాడు, అమ్ముకునేవాడు నలుగురు దగ్గర అమ్ముకుంటాడు, అది జెన్యూన్. కానీ కొంతమంది ఈ బిజినెస్ని అడ్డం పెట్టుకొని మాయా మహారాజులు కొంతమంది బయటకు వచ్చి 10 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే నెలకి 50,000 రిటర్న్ వస్తుంది, మీ ఫ్లాట్ మీదే, మళ్ళీ దాని డెవలప్మెంట్ రేటు పెరిగితే మీదే అని చెప్పి మరి డబ్బులు కట్టించి ఫ్లాట్లు కొనిపిస్తూ ఉన్నారు. 5 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే నెలకి 25,000 వస్తాయి, వారం వారం డబ్బులు వస్తాయి. అది ఎలా వస్తాయి అంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మేము దాంట్లో ఏదో ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, దీన్ని తీసుకెళ్ళి ట్రేడింగ్లో పెడతా ఉన్నాం, బంగారం కొని అమ్ముతూ ఉన్నాం, దానివల్ల వ్యాపారం పెరుగుతుంది. ఇలా 100 రకాల మాయమాటలు చెప్పి మీతో డబ్బులు కట్టించడం మాత్రం పక్కా కట్టించి ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది అగ్రిమెంట్స్ ఒక్కొక్క ఫ్లాట్ని 10 మందికి అగ్రిమెంట్స్ చేస్తారు. 10 మంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు 1 నెల 2 నెలలు 1 వారం 2 వారాలు 3 వారాలు అలా డబ్బులు రిటర్న్స్ ఇస్తారు. మీ డబ్బులు మీకే రిటర్న్ ఇచ్చే క్రమంలో ఒకళ్ళకి రిటర్న్ రాగానే ఇది చూపిస్తాం కదా, దీన్ని బట్టి పక్కనోడు ఆశపడతాడు, 2 నెలలు చూస్తాడు, 3 నెలలు ఇలా అట్రాక్ట్ అయ్యి ఒక నలుగురు డబ్బులు వస్తుందంటే ఆశ బయటకు వచ్చేస్తుంది. ఒకళ్ళని చూసి 10 నుంచి 100 మంది అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ వాళ్ళు డబ్బులు కడతారు. వాళ్ళ ఇవే ఫ్లాట్లు మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు, నెంబర్స్ మార్చి అగ్రిమెంట్ చేస్తారు. మళ్ళీ అలా పెరుగుతూ 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 కట్టే అంతవరకు వీళ్ళకి రిటర్న్ డబ్బులు ఇస్తారు. ఎప్పుడైతే ఆ కట్టడం తగ్గిందో, ఈ రెవెన్యూ జనరేట్ ఎప్పుడైతే తగ్గిందో, ఎప్పుడైతే కట్టడం ఆపేశారో అప్పటి నుంచి వాళ్ళు బోర్డు తిప్పేయడానికి తొందరగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా పిచ్చి రోజుల్లో ఉన్నాం. చాలా స్కాములు జరుగుతున్నాయి. ప్రతి స్కీము స్కామే. ఏ స్కీమ్ పెట్టినా స్కామే. కాబట్టి ఆలోచించి మీరు ఇలాంటి మాయ వెధవల్ని నమ్మకండి. ఓకే, మీకు బాగా అబ్జర్వ్ చేయండి. 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మీకు ఫ్లాట్ కొంటే మీకు భూమి అమ్మారు, అయిపోయింది. దాని మీద మీకు నెలకి 25,000 50,000 ఇస్తారంటే మీరు ఎలా నమ్ముతున్నారు? అన్ని డబ్బులు వచ్చేదైతే అసలు ఆ ఫ్లాట్ మీకు ఎందుకు అమ్ముతాడు వాడు? ఇవాళ గవర్నమెంట్ ఫ్లాట్ ఏదైనా సైట్కి వాల్యూకి 70 to 80% బ్యాంక్ లోన్స్ అప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉంది, జెన్యూన్ అయితే. అలాంటిది మనం డబ్బులు కట్టి మన డబ్బుల మీద మనకు డబ్బులు ఇస్తారంటే మాయమాటలు విని నమ్మి మోసపోయి మళ్ళీ లబోదిబో అని మొత్తుకోకండి. రీసెంట్గా జరిగిన సంఘటన, నా మిత్రుడు ఒకటి 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు ఇలాగే ఆశపడి. వాడేమో ఇస్తావు అంటున్నాడు. ఎవడు చివరికి అది మీడియా ముందుకు వచ్చి ఇలా ఎంత చికాకైనా కూడా చివరికి ఎవ్వడు బోర్డు తిప్పేసిన తర్వాత ఎవడు మీ మాట వినడు. నిజంగా చూడండి, ఇందులో మోసపోయేది ఎవరు? ఆశపడ్డవారు మాత్రం మోసపోతారు. దురాశ దుఃఖానికి చెట్టని పాఠ్యపుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్నాం. మళ్ళీ దురాశ పడుతూ ఉన్నాం, అత్యాశకు పోతూ ఉన్నాం. ఆస్తులు సంపాదించాలనే దృక్పథంతో ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చి అప్పులు పాలయ్యి అన్ని రకాల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి. కాబట్టి తొందరపడకండి, అత్యాశ పడకండి, ఎవ్వడిని తొందరగా నమ్మకండి, మాయమాటలు నమ్మి మోసపోకండి. థ్యాంక్ యూ. మీ తూము రమేష్.